అందరికీ నమస్కారం. ఊటీ ట్రిప్ గురించి చెప్తున్నాను. మేము చెన్నై నుండి నీలగిరి ఎక్స్ప్రెస్కి ఊటీకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. మళ్ళీ మెట్టుపాలెం నుంచి టాయ్ ట్రైన్లో వెళ్ళాలి. ఇదే మనం చూస్తున్న నీలగిరి మౌంటైన్ ఎక్స్ప్రెస్ టాయ్ ట్రైన్ అని చెప్పి అంటున్నారు కదా. దీని ఇంజన్ వెనకవైపు నుంచి వస్తుంటుంది, ముందేమో కంపార్ట్మెంట్స్ వెళ్తుంటాయి. ఇది చాలా విచిత్రంగా అనిపించింది, కానీ ఆహ్లాదంగా ఉంటుంది. ట్రావెలింగ్ జర్నీ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. దయచేసి పూర్తిగా ఈ వీడియో చూడండి. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. దాని తర్వాత మన స్నేహితులకు కూడా షేర్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే ఈ వీడియోను సబ్స్క్రైబ్ కూడా చేయండి. ధన్యవాదం. ఈ ప్రయాణంలో ఎత్తైన పర్వతాలు, జలపాతాలు, జలధారాలు ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయి. మాటికి ఈ ట్రైన్ వాటర్ కోసం అని చెప్పి స్టాప్ చేస్తూ ఉంటున్నారు. కున్నూరు అనే స్టేషన్ చాలా ప్రఖ్యాతి చెందింది. చాలామంది ఇక్కడనే దిగేసి అన్నీ చూస్తుంటారు. ఇక్కడ నుంచి టీ గార్డెన్స్ కూడా తయారవుతుంటాయి. టీ అమ్మే షాప్స్ కూడా ఇక్కడనే దొరుకుతాయి. ఇది కెట్టి అనేది ఇంకొక టీ షాప్ ఉంటుంది. దీనిలో సినిమా షూటింగ్స్ కూడా బాగా జరుగుతాయి. యూకలిప్టస్ ట్రీ చాలా మటుకు ఇక్కడనే పెంచుతూ ఉంటారు. అలాగే పైన్ ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఊటీ కన్నా ముందు స్టాప్. ఇక్కడ తర్వాతనే వచ్చేది ఊటీ. మనం రెడీగా ఉండాలి ఊటీ కోసం దిగడానికి కోసము. అక్కడ చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడనే డిజిలింగ్ కూడా స్టార్ట్ అయింది కొద్దిగా. ఎప్పుడు వర్షం వస్తుందో ఏమో మనం చెప్పలేము. ఊటీ స్టేషన్ మనం చేరుకున్నాము. దీన్నే ఉదగమండలం అని చెప్పి అంటారు. రైల్వే స్టేషన్ ప్రకారం ఉదగమండలం, క్వీన్ ఆఫ్ ఐలాండ్ అని చెప్పి కూడా దీన్నే అంటారు. స్టేషన్ దిగిన తర్వాత ఆటోలో మేము దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నుండి స్టేషన్ చేరుకున్నాము. సో ఇదే మా చేస్తున్న జర్నీ. మేము సికింద్రాబాద్ నుంచి బయలుదేరి చెన్నై నుంచి మెట్టుపాలెం తర్వాత ట్రైన్లో టాయ్ ట్రైన్ ఎక్కిన తర్వాత ఉదగమండలం చేరుకున్నాము. ఉదగమండలంలో చాలా విశేషాలు సపరేట్గా మీకు చూపిస్తాను. మీరు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you again.